హాయ్, వెల్కమ్ టు యూటీవీ. భార్యను కోల్పోయిన పురుషుల పరిస్థితి గురించి ఎప్పుడైనా మనం ఆలోచించామా? సమాజంలో వితంతు మహిళల కోసం పథకాలు ఉన్నాయి, కానీ అదే పరిస్థితిలో ఉన్న పురుషుల పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం వెతికిన ఒక గ్రామం ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తుంది. మహారాష్ట్ర అహిల్యానగర్ జిల్లా కోపర్గావ్ తాలూకాలోని సోనేవాడి గ్రామసభ ఒక వినూత తీర్మానాన్ని ఆమోదించింది. భార్యలు చనిపోయి ఆర్థికంగా బలహీనంగా ఉన్న విధులకు కూడా వితంతు మహిళల మాదిరిగానే సామాజిక భద్రత కల్పించాలని ఈ తీర్మానం కోరుతుంది. ప్రస్తుతం ఇందిరాగాంధీ జాతీయ వితంతు పింఛన్ పథకం, సంజయ్ గాంధీ నిరాధార్ అనుదాన యోజన వంటి పథకాల ద్వారా మహిళలను ప్రభుత్వం ఆదుకుంటుంది. కానీ భార్యలను కోల్పోయి ఒంటరిగా మిగిలిన పురుషుల కోసం మాత్రం ప్రత్యేకమైన పథకాలు లేవని గ్రామసభ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ప్రతిపాదనను గ్రామస్తుడు కిషోర్ జవాలే ముందుకు తీసుకువచ్చారు. సోనేవాడిలో ఇలాంటి పరిస్థితిలో ఉన్న పురుషులు సుమారు 150 మంది ఉన్నారని తెలిపారు. సభ్యులు సుదీర్ఘంగా చర్చించి పథకాల అమలులో వివక్ష ఉంటే సామాజిక అసమానతలు పెరుగుతాయని అభిప్రాయపడి తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ తీర్మానం కాపీని సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపిస్తామని గ్రామ పంచాయతీ అధికారులు తెలిపారు. చిన్న గ్రామం తీసుకున్న ఈ నిర్ణయం సమాజంలో సమానత్వంపై పెద్ద చర్చకు దారితీస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.